హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే బుక్ రీడింగ్ చేసుకుంటున్నాము. గత 24 వారాలని చెప్పొచ్చు, లేదా క్లాసెస్ అని చెప్పొచ్చు. అద్భుతంగా వెళ్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య జరిగిన చికిత్సా విధానం అన్నమాట. అందులో గొప్ప ఏంటి అంటే డాక్టరు పేషెంట్ ఇద్దరు కూడా వైద్య రంగానికి సంబంధించిన వారు అండ్ క్రిస్టియన్ మతస్థులు. వాళ్ళకు సనాతన ధర్మం గురించి కానీ లేదా పునర్జన్మ సిద్ధాంతం గురించి కానీ అవగాహన లేదు. ఉన్నా కూడా ఖచ్చితంగా నమ్మరు వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం. అంటే వాళ్ళు వాళ్ళ మతంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో చక్కగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, వాటిని అనుసరిస్తారు. మిగతా వాటిని అంత త్వరగా ఒప్పుకోలేరు. ఒకవేళ శాస్త్రపరమైన నమ్మకం ఉంటే తప్పిస్తే వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరగదన్నమాట. అలాంటి వాళ్ళ ద్వారా మనకు ఈ పుస్తకం రాయబడింది. డాక్టర్ గారు రాశారు, డాక్టర్ బ్రియాన్. పేషెంట్ పేరు క్యాథరిన్. పునర్జన్మ సిద్ధాంతము అతనికి ఎవరు చెప్పారు అంటే పై లోకాల్లో, కాంతి లోకాల్లో ఉన్న మాస్టర్స్, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు శరీరాన్ని ధరించిన వారు కాదు, ఆత్మస్థితిలో ఉన్న మాస్టర్స్. అది అనేక రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్నారు డాక్టర్. ఆయనకి ఎన్నో అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇది నిజమా, అబద్ధమా, క్యాథరిన్ యోగ నిద్రలో ఉండి ఏదో మాయా మంత్రం చేస్తోందా, నటిస్తోందా, ఊహాగానాలు చేస్తోందా, కలగంటోందా, రకరకాలుగా ఆయన ప్రశ్నించుకున్నా కొలది ఆయనకు ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. ఇది కల కాదు, ఇది ఆమె ఊహించట్లేదు, ఇది ఆమె ఏమంటారు అపోహలు కలిపి చెప్పట్లేదు, ఏదో భ్రమలకు పోవట్లేదు, నటించట్లేదు అనేది అడుగడుగున ఆయనకు కన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. అది మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పునర్జన్మల్ని క్యాథరిన్ పునర్జన్మల్లోకి వెళ్తూ ఉంటుంది కదా, చాలా జన్మలు తీసుకుని ఉంటుంది ఆమె యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడల్లా ర్యాండమ్ గా ఒక జన్మ, ర్యాండమ్ గా అంటే మనకు ర్యాండమ్ గా, కానీ అక్కడ ఒక పర్పస్ తోనే ఆమె వెళ్తూ ఉంటది అనమాట. పునర్జన్మల్లోకి వెళ్తుంది, అక్కడ డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా డాక్టర్ గారికి చికిత్స కొరకు పనికొచ్చేవి, కొన్ని డీటెయిల్స్ పెద్దగా పనికిరానివి. అప్పుడు ఆయన ముందుకో వెనక్కో వెళ్ళు ఆ జన్మలో అని చెప్తూ ఉంటారనమాట. తర్వాత జన్మ అయిపోయిన తర్వాత సమ్ టైమ్స్ వెంటనే జన్మ తీసుకుంది, సమ్ టైమ్స్ ఆగింది విశ్రాంతి కొరకు. ఎక్కడ ఆగింది? శరీరం లేకుండా ఆత్మస్థితిలో, ఆత్మలోకంలో ఆగింది. అక్కడ ఉన్న మాస్టర్స్ క్యాథరిన్ గుండా డాక్టర్ గారికి సందేశాలు ఇస్తారు. ఎలా తెలుసు అది క్యాథరినా, మాస్టర్స్, కాంతిలోకంలో మాస్టర్స్ అంటే క్లియర్ గా గొంతు మారిపోతుంది అనమాట. క్యాథరిన్ గొంతులాగా ఉండదు అక్కడ. అండ్ క్యాథరిన్ యొక్క శరీరాన్ని గమనించినట్లయితే, ఆమె యొక్క అనుభూతుల్ని ఆ టైంలో గమనించినట్లయితే చాలా ప్రశాంతంగా వెలుగుతూ నిండిపోయి ఉంటది. ఆమె కళ్ళు మూసుకునే ఉంటుంది కదా యోగ నిద్రలో. డాక్టర్ గారు ఆఫీస్ లో కళ్ళు మూసుకునే ఉంటుంది కాబట్టి ఆ మొహంలో ఒకలాంటి ప్రశాంతత, వెలుగు వచ్చింది అంటే ఆయనకు అర్థమైపోద్ది ఈమె ఆ జీవితం అయిపోయింది, కాంతిలోకంలోకి వచ్చింది. ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు కాంతిలోకంలోని మాస్టర్స్. వెరీ క్లియర్ గా మనకి ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పారు. లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఒక జన్మ అయిపోయింది ఆమెది, కష్టంగానే అయిపోయింది అనుకోండి. యుద్ధంలో ఆమె ఆ విమానం కాలిపోవడము, స్నేహితులు చనిపోవడము, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఆ విధంగా కష్టంగానే, ఇబ్బందిగానే ఆ జన్మ అయిపోయింది. తర్వాత కాంతిలోకంలోకి వెళ్ళిన తర్వాత సరే ఏమైనా చెప్పు అంటే నేనేం చెప్పడానికి లేదు, నెక్స్ట్ జీవితం గురించి నేను ఇక్కడ నిరీక్షించాలి, వాళ్ళు వస్తారు. వాళ్ళు అంటే ఎవరంటే కాంతిలోకంలోని మాస్టర్స్. వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటది. సరే ఇద్దరం కలిపి వెయిట్ చేద్దాము వాళ్ళు వచ్చేదాకా అని డాక్టర్ గారు చెప్తారనమాట. కొద్దిసేపు నిరీక్షణ తర్వాత అప్పుడు ఒక బొంగురు గొంతుతో ఒక వాయిస్ వినపడుతుంది. డిఫరెంట్ వాయిస్, క్యాథరిన్ ది కాదు. అంటే డాక్టర్ గారికి అర్థమైపోతుంది. ఇదంతా ఏమీ క్యాథరిన్ కి తెలియదు, యోగ నిద్రలో ఉంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకి ఏమీ గుర్తుండదు. దట్స్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఓన్లీ డాక్టర్ గారికి మాత్రమే తెలుస్తుంది ఇది. ఎందుకొరకు అంటే డాక్టర్ గారి గుండా ఈ ప్రపంచానికి తెలియచెప్పడానికి. ఎవరైతే నమ్మకం లేదో పునర్జన్మ సిద్ధాంతం మీద, కర్మ సిద్ధాంతం మీద, ఈ కాంతి లోకాలు ఉన్నాయి, ఆత్మస్థితిలో ఉంటారు, వీటి గురించిన అవగాహన లేని వారు, ఉన్నా నమ్మని వారు, వారి కొరకు ఇతర మతస్థుడు అస్సలు నమ్మని వారిని ఎంచుకుని ఆ కాంతిలోకంలోని మాస్టర్ సందేశాలు ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఆ కాంతిలోకంలో ఉన్న మాస్టర్ డాక్టర్ గారికి ఏం చెప్తున్నారు? ఇది డైరెక్ట్ గా డాక్టర్ గారికి సందేశం. తద్వారా ఆయన ఈ పుస్తకం రచించి ప్రపంచానికి తెలియచెప్పాలని. అంటే ఏంటి? మనందరం కూడా జాగ్రత్తగా ఒళ్ళంతా చెవులు పెట్టుకుని వినాలి.
ప్రతిదీ చక్కగా అనలైజ్ చేసుకోవాలి మనం. సో నేను మీకు పారాగ్రాఫ్లుగా చదువుతాను మాస్టర్స్. సరే మంచిది. వాళ్ళొచ్చినప్పుడు చెప్పు, నేను కూడా వాళ్ళతో మాట్లాడాలి అని డాక్టర్ గారు చెప్పారు. ఎన్నో నిమిషాలు వారిద్దరూ కూడా కాంతిలోకంలోని మాస్టర్స్ యొక్క రాక కోసం నిరీక్షించారు. హఠాత్తుగా ఆమె కంఠస్వరం పెరిగింది. బొంగురు గొంతు. తొలి మాస్టరే, కానీ అతను కవి మాస్టర్ కాదు. కాంతిలోకంలో డిఫరెంట్ మాస్టర్స్ ఉంటారు. సో ఈసారి వచ్చింది ఆ కవితాత్మకంగా చెప్పే మాస్టర్ కాదు, కాస్త డిఫరెంట్ గా చెప్పే మాస్టర్. ఆ మాస్టర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? శుభం. భౌతికంగా ఉంటున్న వాళ్లకు జరపాల్సిన సరియైన చికిత్సా పద్ధతి ఇదేనని నువ్వు నిశ్చయించుకోవడం సరియైనదే. యోగ నిద్ర ప్రక్రియ ద్వారా ఏదైతే డాక్టర్ చికిత్స చేస్తున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు కాంతిలోకంలోని మాస్టర్స్. ఆ మనుషుల మనస్సుల్లో ఉన్న భయాలనన్నింటినీ నువ్వు పారద్రోలి తీరాలి. ఎస్, జన్మ జన్మల్లోకి వెళ్ళి ఎక్కడైతే భయం స్టార్ట్ అయిందో, ఎక్కడి నుంచి అయితే ఆ వాసన మొదలైందో, భయమనే కాదు, ఏ ఎమోషన్ అయినా సరే ఎక్కడి నుంచి అయితే మొదలైందో దాని దగ్గర వర్క్ చేయాలి మనం. ఆ వీడు, ఆ పిచ్చి చెట్టు ఏదైతే ఉందో మూలాలతో సహా పెరికి వేయాలి. అప్పుడే నరాల్లో ఉన్న భయాందోళనలు బయటికి వెళ్ళిపోతాయి ఎవరికైనా. రూట్ కాజ్ అంటే అదనమాట, మూల కారణం. భయాలన్నింటినీ పారద్రోలి తీరాలి. భయాలు మనస్సుల్లో ఉంటే అవి మహాశక్తిహీనం అయిపోయి ఉంటాయి. భయాందోళనలు, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటుందో తెలియకుండా శక్తిని హరించి వేస్తూ ఉంటాయి. ఒక చెట్టుకు పురుగు పడితే చిన్న పురుగే అని వదిలేసామనుకోండి, ఏమైపోతుందండి? చెట్టు నల్లా తినేస్తుంది, అవునా? అలాగే ఇది కూడా నెగిటివ్ ఎమోషన్ అనేది కూడా శక్తిహీనం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఈ భూమి మీద సాధించి తీరాల్సిన విషయాలను సాధ్యపడనీయకుండా ఈ భయాలే వాళ్ళకు అడ్డుపడుతూ ఉంటాయి. మనం ఏదో మన చరిత్ర రాసుకుని వచ్చాం, లైఫ్ ప్లాన్, కానీ అది చెయ్యకుండా ఇవి అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. బికాజ్ శక్తి డ్రైన్ అయిపోతూ ఉంటుంది. మన లైఫ్ అనేది ఒక బకెట్ లాగా తీసుకుంటే అందులో వాటర్ నింపుకుందామని వచ్చామనుకుందాము, కానీ కింద హోల్స్ ఉన్నాయి. ఒకటి భయం అంటాము, ఒకటి ఆందోళన అంటాము, ఇంకొకటి స్ట్రెస్ అంటాము, ఇంకోటి బిడియం అంటాము, ఇంకొకటి అంటాం. అవన్నీ ఏంటి? హోల్స్, రంధ్రాలు. అందులో నుంచి పోతూనే ఉంటది. ఇంకెప్పుడు నింపేది బకెట్ మనము? అలా అన్నమాట. ఈ భయాలే వాళ్ళకు అడ్డుపడుతూ ఉంటాయి. నీ పరిసరాలలో సంకేతాలను గమనించి పట్టుకో. అంటే ప్రతి ఇండికేషన్ కూడా జాగ్రత్తగా గమనించు అని చెప్తున్నారు డాక్టర్కి. ఆ సంకల్ప సంకేతాలను మహాప్రగాఢంగా ఆ మనస్సు లోతుల్లోకి, మహాలోతుల్లోకి నువ్వు ప్రతిష్ఠించి తీరాలి. ఏది కూడా సింపుల్ గా వదిలేయకు, లోతుల్లోకి వెళ్ళి చూడు అని చెప్తున్నారు డాక్టర్ గారికి. శారీరక అనుభూతి అంటే మనకు కూడా అన్నట్టు, శారీరక అనుభూతులతో గ్రహింపజాలనంతటి మహాలోతుల్లో, అంటే కేవలం శరీరపరంగానే నువ్వు గ్రహించలేవు వాటిని దాటి లోపలికి వెళ్ళాలి. మనందరము కూడా ఏదైనా ఉంది, మనకు నొప్పి, బాధ, భయం, కంగారు, ఇంకొకటి శారీరకం, మానసికం ఏదున్నా శరీర లెవెల్లో కాదు, ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. మనం శారీరక అనుభూతులతో గ్రహింపజాలనంతటి మహాలోతుల్లోకి మనం వెళ్ళాలి. వాళ్లకు తమకో శరీరం ఉంటుంది అన్న స్మృతి ఉండడం యోగ నిద్రాస్థితిలో. అప్పుడే వాళ్ళను నువ్వు సమీపించగలుగుతావు. కేవలం ఉపరితలం మీద మాత్రమే అన్ని అస్తవ్యతలు ఉంటాయి. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మన డాక్టర్ జీకే గారు ఫస్ట్ చెప్పేది ఇదే. శారీరకంగా ఉపరితలంగా మాత్రం నీకు కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని మూల కారణం మాత్రం వేరే బాడీలో ఉంటుంది, మన యొక్క సూక్ష్మ శరీరంలో ఉంటుంది, ఆస్ట్రల్ బాడీలో. అక్కడ క్లియర్ చేయాలి. అదే ఇప్పుడు మాస్టర్స్ చెప్తున్నారు. వాళ్ళ ఆత్మ లోతుల్లోకి, సంకల్పాలన్నీ సృజించబడే ఆత్మ ప్రగాఢతలోకి నువ్వు ప్రవేశించాలి. అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళి చూడమని చెప్తున్నారు. శక్తి, ఎస్, సర్వస్వము శక్తి, కానీ ఆ శక్తి మహా దుర్వినియోగమే జరుగుతూ ఉంటుంది. పర్వతం లోపల మహాప్రశాంతతే ఉంటుంది. ఆ పర్వత కేంద్రంలో మహాప్రశాంతతే ఉంటుంది. పర్వత ఉపరితలం మీదనే కష్టాలు ప్రారంభమవుతాయి. మానవులకు పర్వత ఉపరితలం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఆ పర్వతపు ప్రగాఢతలోకి ప్రవేశించగలుగుతూ ఉంటావు.
ఆ పర్వతాంతరంలో ఉంటున్న పర్వతాగ్ని మూలాన్ని నువ్వు దర్శించి తీరాల్సి ఉంటుంది. దాన్ని దర్శించడానికి ఆ పర్వతపు మహాంతర్భాగంలోకి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని మనం లాస్ట్ వీక్ సముద్రంతో పోల్చి, సముద్రం అయితే మనకి ఈజీ చెప్పడము అని చెప్పేసి సముద్రం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నాము. ఉపరితలం మీద ఒడ్డున మాత్రమే అలలు కనిపిస్తాయి. మిడిల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏ అలలు కనిపించవు. లోపలికి వెళ్ళి చూస్తే స్టిల్ అంటే ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది, ఏ కదలిక లేకుండా. అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ లోపలికి, అంటే మనకు ఒక శరీరం తీసుకున్నట్లయితే ఆ లోపల ఉండేది ఆత్మ అనుకుంటే, ఆత్మస్థితిలోకి వెళ్ళి చూడు. ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. అక్కడ కనపడతాయి నీకు అన్ని రత్నాలు, ముత్యాలు అన్ని కనపడతాయి. నీకు రాళ్ళు రప్పలు కూడా కనపడతాయి తీసివేరేయడానికి. బికాస్ అక్కడ ప్రశాంతంగా ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్ ఫర్ అస్. ఏది తీసేయాలి, ఏది ఉంచుకోవాలి, ఎన్ని గనులున్నాయి, ఎన్ని ఖనిజాలున్నాయి మనలో. నేను చెప్పేది గనులు ఖనిజాలు అంటే మనలో ఉండే ఆ ప్లస్ అండ్ మైనస్ అనుకోవచ్చు, మన భాషలో చెప్పుకోవాలి అంటే. బలాలు, బలహీనతలు. భౌతిక శరీరంతో ఉండడం అసాధారణ స్థితి. ఆత్మస్థితిలో ఉండడమే మానవుడికి సహజ స్థితి. ఇది సద్గురు దగ్గర, రవిశంకర్ గారి దగ్గర ఎక్కడో విన్నాను నేను ఈ వాక్యం. నేను ఏంటి అంటే, మనం ఏమనుకుంటామంటే ఈ శారీరక స్థితిలో ఉండడం సహజ స్థితి, ఆత్మస్థితిలో ఉండడం అనేది అసహజ స్థితి అనుకుంటాము. తప్పు అది. ఆత్మస్థితి సహజ స్థితి, ఇది అసహజ స్థితి అన్నమాట. సో మనం ఎప్పుడు ఏం చేయాలి, మన గూటికి మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆఫీస్లో 8 గంటలు పనిచేస్తాను, 10 గంటలు పనిచేస్తాను అనుకుందాము, రైట్? ఒక 2 గంటలు ఆఫీస్కి వెళ్ళడము రావడము, 12 గంటలు అనుకుందాము. తర్వాత ఎక్కడికి వెళ్తాను, నా ఇంటికి వచ్చేస్తాను. అవునా? సో నా ఇల్లు ఏది, 12 గంటలు ఆఫీస్ అనుకున్నట్లయితే 12 గంటలు ఇల్లు అనుకున్నట్లయితే, ఆరు బయట 12 గంటలు బయట, 12 గంటలు ఇంటి లోపల అనుకున్నాను. మరి నా ఇల్లే కానవసరం లేదు కదా, ఆఫీసు లేదా బయట అవ్వచ్చు కదా, బయట లోకం కూడా అవ్వచ్చు కదా. కానీ నేనేమంటాను, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో అందులో 2 గంటలున్నా సరే అది నా ఇల్లు అంటాను. బయట 22 గంటలున్నా సరే అది నా ఇల్లు అని నేను చెప్పను. అలాగే ఈ శరీర స్థితి మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని మన ఇల్లు అనుకోకూడదు. ఇది మనం చేరాల్సిన గమ్యం అనుకోకూడదు. చేరాల్సిన గమ్యం ఆత్మలోకం, ఆత్మస్థితి. అక్కడ ఉండాలి, పరిపూర్ణంగా అక్కడే ఉండాలి. ఎప్పుడు ఉంటాము, జన్మలు తీసుకోకుండా ఆత్మకు సంబంధించిన అన్ని లెసన్స్ పూర్తి చేసుకున్నాం అనుకోండి, పూర్ణాత్మ అయిపోతాము. సంపూర్ణం. అప్పటి వరకు అసంపూర్ణ ఆత్మ లేదా అంశాత్మ ఇంకా నేర్చుకోవాల్సింది ఉందన్నమాట. సో శారీరక స్థితి సహజ స్థితి, అసహజ స్థితి, ఆత్మస్థితి అనేది సహజ స్థితి. కాంతిలోకంలోని మాస్టర్స్ అదే చెప్తున్నారు. మనం ఎక్కడికి మళ్ళీ పంపబడినప్పుడు అదుంటుంది మనకు ఒక తెలియని స్థితిలో ప్రవేశించి ఉన్నట్లుగా. అర్థమయ్యేందుకు ఎంతో కాలం పడుతుంది. ఆత్మ ప్రపంచంలో నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. ఆ తరువాతే నీ శక్తులు పునరుజ్జీవింపబడతాయి. మనం ఇప్పుడు ఒక 100 ఏళ్ళు బతుకున్నాం అనుకోండి, ఒక ఒకానొక లోకంలో బ్రతికినట్టుగా బ్రతుకుతాము. అంటే ఈ శరీరమే అంతా అనుకుని బ్రతుకుతాము. ఆత్మలోకంలోకి వెళ్ళగానే వెంటనే ఏమంటారు, ఆ స్థితిలోకి వెళ్ళిపోయి చకచకా అక్కడ కాంతిలోకంలో మాస్టర్స్ ఎలా ఉన్నారు, మనం అలా ఏం ఉండిపోమన్నమాట. కొంత టైం పడుతుంది. ఏమంటున్నారు, అంతా అర్థమయ్యేందుకు కొంతకాలం పడుతుంది. అది ఎంతో ఒక్కొక్కరి జ్ఞానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆత్మ ప్రపంచంలో నిరీక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ గారు క్యాథరిన్ కూడా నిరీక్షించారు కదా, కాంతిలోకంలోని మాస్టర్స్ రావాలి, అంతవరకు నేనేం చేయలేను, ఇలాగే ఉంటాను అని చెప్పేసి క్యాథరిన్ చెప్పింది కదా మనకు యోగ నిద్రలో. అదే ఆ తరువాతే నీ శక్తులు పునరుజ్జీవింపబడతాయి. ఈ ఆత్మ పరీది తలం కూడా మిగతా ఎన్నో పరీదుల తలాల మాదిరిగానే ఉంటుంది. ఈ ఆత్మ పరీది తలంలోకి ప్రవేశించడంలో నువ్వు దాదాపుగా విజయుడవయ్యావు. డాక్టర్ గారికి ఆమె గుండా ఈయన ఆత్మతలంలోని మాస్టర్స్ తో సంభాషించగలుగుతున్నాడు. ఇన్ ద సెన్స్ ఈయన క్యాథరిన్ అడుగుతున్నాడు క్వశ్చన్, క్యాథరిన్ నుంచి ఎలా ఆన్సర్ వస్తుంది, కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ నుంచి. అంటే సంభాషణ జరుపుతూ ఉన్నట్లే కదా, డైరెక్ట్ గా చూసుకొని కాకపోయినా సంభాషణ జరుపుతూ ఉన్నట్టు కదా. అందుకే ఆత్మ పరీది తలంలోకి నువ్వు ప్రవేశించబడ్డావు అని విజయుడు అయ్యావు అందులోకి ప్రవేశించడంలో అని చెప్తున్నారు. అప్పుడు డాక్టర్ గారట, హఠాత్ సంభ్రమంలో నేను మునిగిపోయాను.
ఆత్మశక్తి పునరుజ్జీవం పొందే స్థితి సామీప్యంలోకి నేనెలా ప్రవేశించగలుగుతాను? ఇప్పుడే వచ్చింది నాకు ఆ క్వశ్చన్. ముందు పారాగ్రాఫ్ లాస్ట్ లో చదువుతుంటే నాకు అదే క్వశ్చన్ వచ్చింది. అసలు ఈయన ఇక్కడున్నాడు కదా ఒక డాక్టర్గా. కరెక్ట్ గా చెప్పాలంటే ఏమీ నమ్మే స్థితిలో మొదలు పెట్టలేదు ఈయన చికిత్సా విధానం. చికిత్సా విధానం జరుగుతుంటే నేర్చుకుంటూ, నమ్ముకుంటూ, అనుమానపడుతూ, మళ్ళీ నమ్మకం కలిగించుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు. అలాంటి డాక్టర్ గారికి ఆత్మశక్తి పునరుజ్జీవం పొందే స్థితి సామీప్యంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నాను నేను? ఏంటి నా స్పెషాలిటీ? ఎందరో లక్షల డాక్టర్లు ఉన్నారు ప్రపంచంలో. ఈయన నమ్మడు. ఒక హిందూ మతం అని కాదు, సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అందులో కూడా ఎంతో మంది వైద్యులు ఉన్నారే, మరి వాళ్ళని ఎంచుకోలేదే ఇక్కడ కాంతిలోకంలోని మాస్టర్స్. సో క్వశ్చన్ వచ్చింది ఈయనకి, నేను ఎలా ప్రవేశించగలుగుతాను? దాదాపు ఆ స్థితి సామీప్యానికి నేను చేరుకొని ఉన్నానా అని సంభ్రమంతో ప్రశ్నించాను. అప్పుడు కాంతిలోకంలోని మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, అవును, తక్కిన వాళ్ళందరికన్నా మహా ఎక్కువ జ్ఞానం నీకు ఉన్నది. వాళ్ళ పట్ల ఓర్పుతో నువ్వు ఉండు. నీకున్నంతటి ప్రజ్ఞ వాళ్ళలో లేదు. ఎన్నో ఆత్మలు నీ వద్దకు పంపబడతాయి. అంటే ఈ చికిత్సా విధానం ఇతను చాలా మందికి చేయాల్సి ఉంది, క్యాథరిన్కి ఒక్కడికే కాదు. నీకు సహాయపడేందుకు ఎన్నో ఆత్మలు నీ వద్దకు పంపబడతాయి. నువ్వు సరైన పనినే చేస్తున్నావు. దీన్నే కొనసాగిస్తూ ఉండు. ఈ శక్తి వృధా కాకూడదు. నువ్వు నీ భయాలన్నింటినీ వదిలించుకొని తీరాలి. అప్పుడు అదే నీకొక మహాసాధనం, అతి గొప్ప అస్త్రం అవుతుంది. ఏమని చెప్తున్నారంటే, నువ్వు మామూలు కాదు, ఒక కారణ జన్ముడి టైపు. నీ యొక్క లైఫ్ ప్లాన్ ఏంటి? ఇది. ఇలా చికిత్స విధానం ఏదో శరీరం మీద రోగాల్ని నయం చేయడం, మందులు ఇవ్వడం, సర్జరీలు చేయడం ఇలా కాదు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఆమెకు యోగ నిద్రలోకి తీసుకెళ్లి జన్మ జన్మలు టచ్ చేయించి ఎలాగైతే నువ్వు చేస్తున్నావో, నాతో సంభాషిస్తున్నావో, ఇవన్నీ ఫ్యూచర్ లో కూడా చేయాలి. నీ లైఫ్ ప్లాన్ అది. నీకు చాలా ధైర్యం ఉండాలి. శక్తిని వృధా చేసుకోకు. సరి అయిన విధంగా శక్తిని వాడుకోవడానికి ప్రయత్నించు. అది నీ గొప్ప అస్త్రం, మహాసాధనం నీకు. నీ భయాందోళనలన్నీ కంప్లీట్ గా వదిలించుకొని తీరాలి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మాస్టర్ ఆత్మ అంటే కాంతిలోకంలోని ఆ మాస్టర్ ఉన్నారు కదా, ఆ మాస్టర్ ఆత్మ మౌనం వహించింది. కొద్దిసేపు క్వైట్ గా ఉన్నారు. ఈ అద్భుత సందేశాన్ని గురించి ఆలోచన చేశాడు డాక్టర్ గారు. క్యాథరిన్ భయాలను తొలగించడంలో నేను కృతకృత్యుణ్ణి అయ్యానని నాకు అనిపిస్తోంది. ఈ సందేశానికి ప్రపంచ పరివ్యాప్తమైన అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే ఆ మాస్టర్ ఆత్మ ఏదైతే ఉందో నా గురించి కాదు, నా ద్వారా ఈ ప్రపంచానికి చెప్పమని చెబుతోంది. ప్రపంచ పరివ్యాప్తమైన అర్థం. మానవుల భయాలను తొలగించేసేందుకు అత్యుత్తమ సాధనంగా యోగ నిద్ర ఉంటోందన్న విషయానికి ప్రమాణంగా ఈ సందేశం ఉంటోంది. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేసేటప్పుడు అందరికి, ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఉంటది ఆ నిద్ర అనేది. క్వశ్చన్ కూడా వస్తుంది, నాకు తెలియదండి, నేను నిద్రపోయానా, నాకేం తెలియలేదు. ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది మనకు. నిద్రపోయానా, విన్నానా తెలియలేదు, లాస్ట్ లో మీరు 5 నిమిషాలని చెప్పినప్పుడు మళ్ళీ మెలకు వచ్చింది, నేను ధ్యానం చేశానా అండి, నాకు తెలియదు అంటారు. మనం చెప్పే ఆన్సర్ ఏంటి? అది మీరు నిజంగా నిద్రపోయినా లేదా ధ్యానంలో మీరు బ్లాంక్ స్టేట్ కి, ఆ శూన్య స్థితికి వెళ్ళినా రెండూ కూడా మంచివే. అది యోగ నిద్ర అవుతుంది. నిద్రపోతే ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఎనర్జీ గెయిన్ చేస్తావు. ఆ యోగ నిద్రలో ఉన్న నీ ఆత్మ నేనేదైతే జ్ఞానాన్ని బోధించానో తీసుకుంటూ ఉంటావు. ఇది కదా మనకు తెలిసింది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ, మానవుల భయాలను తొలగించేసేందుకు అత్యుత్తమ సాధనంగా యోగ నిద్ర ఉంటుంది అన్న విషయానికి ప్రమాణంగా ఈ సందేశం ఉంటుంది. అంటే యోగ నిద్ర అంత పవర్ఫుల్. అందుకే మనకు నైట్ పడుకునే ముందర మీకు ఎంత ఓపిక ఉంటే అంత
1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్. ఇండియా వాళ్ళకైతే ఈ ఈ మధ్యాహ్నం క్లాస్ అనేది అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. మీరు ఏ క్లాస్‌లోనైనా జాయిన్ అవ్వండి. మన క్లాస్ అనే కాదు. ఏ వర్క్‌షాపు మీరు ఓన్‌గా మెడిటేషన్ చేసుకున్నా, గ్రూప్ మెడిటేషన్ చేసుకున్నా, ఫిజికల్‌గా గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి చేసుకున్నా, మీరు ఎనీవే చేయండి. అలా ఆ 2 నిమిషాలైనా సరే, ఇలా కూర్చున్నారు ఆ 2 నిమిషాలు ఆ బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేసి పడుకున్నారనుకోండి, వెంటనే పడుకుంటారు కదా! అది యోగ నిద్ర. మీకేవైనా తప్పనిసరి సంకల్పాలు చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటాము. వాటి నుంచి బయటికి రావడానికి మన స్థితిలో మనకి ఎలాంటి ఆలోచనలు మనకు కలవకపోవచ్చు. పరిష్కారాలు దొరక్కపోవచ్చు. ఆ పడుకునే ముందు మనసులో నాకిది ఆఫీస్ రిలేటెడ్ ఉంది. ఆ క్వెషన్ అది ఎలా? నేను ఆ పనిని ఎలా సాల్వ్ చేయగలను? స్టక్ అయిపోయాను. ఈ పని చేయడానికి నాకు సొల్యూషన్ ప్రసాదించండి. నాకు సొల్యూషన్ తెలియాలి అని కోరుకుంటున్నాను. సొల్యూషన్‌కి సిద్ధంగా ఉన్నాను. ఇలా ఏ వాక్యమైనా మీరు పేర్చుకోండి. అనుకోని హ్యాపీగా నిద్రలోకెళ్ళిపోయారనుకోండి. అది యోగ నిద్ర అవుతుంది. మీ ఆలోచన, మీ సంకల్పం మీదేదైతే ఉందో క్వెషన్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో మీలోని ఆత్మకు అందించబడి అక్కడి నుండి ఇక్కడేమో మనకెంత చక్కగా కాంతిలోకంలో ఉన్న మాస్టర్ డాక్టర్ గారికి చెప్పడం మనం వింటున్నాము. అక్కడ ఆ నిద్రలో మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇది ఎన్నో బుక్స్‌లో ఉంది మనకి. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఆ 2 మినిట్స్, 5 మినిట్స్ మీ ఇష్టం. మీకు లేవగానే ఎన్ని పనులున్నాయన్న దాన్ని బట్టి ఈవెన్ 1 మినిట్ అయినా సరే కళ్ళు మూసుకొని చక్కగా థాంక్స్ చెప్పుకోవాలి. నైట్ నిద్రకు, ఈ రోజుకి. మళ్ళీ ఈ రోజు కళ్ళు తెరిచాం కదా! చక్కగా కృతజ్ఞతలు చెప్పుకొని నేను సిద్ధంగా ఉన్నాను. సంతోషంగా ఉండడానికి. నేనేదైతే సాధన చెయ్యాలో, ఏదైతే పనులు చేయాలో సిద్ధంగా, సంతోషంగా, ప్రేమగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏ పని చేసినా, కోపాన్ని నా నుండి వదిలివేసినా నేను ప్రేమతోనే వదిలేస్తాను. ద్వేషంతో కాదు, ప్రేమతో. అలా అని మార్నింగ్ చేశారనుకోండి మాస్టర్స్ చాలా మంచిది. ఇది నాకు నా మెడిటేషన్ నేర్పించిన మాస్టర్ కూడా చెప్పారు. ఒకానొక క్లాస్ తీసుకుంటూ చెప్పినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎక్కడైనా ఉండనివ్వు. మొన్న వెకేషన్‌కెళ్ళాను క్రూజ్ మీద. ఆ 7 డేస్ కూడా పడుకునేటప్పుడు అస్సలు ఓపిక ఉండదు కదా! మనం బయటికెళ్ళినప్పుడు బాగా టైర్డ్ అయిపోతాము. ఆ పడుకునేటప్పుడు ఆ బెడ్ మీదనే అలాగే కూర్చొని కూడా కూర్చోవడం కాదు. జస్ట్ ఆ 1 మినిట్, హాఫ్ మినిట్ అనుకోవడం. అది చేయొచ్చు. చాలా బెస్ట్ వేలో వర్క్ అవుతదనమాట ఇది. హ్మ్. ఎక్కడున్నాము? యాహ్! మనుషుల్ని గత జన్మల్లోకి పంపించే ప్రతిగమన ప్రక్రియాతంత్రం కూడా ఈ సందేశపు పరిధిలోకే వచ్చేసి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మనుషులందరి మీద ఈ తంత్రాన్ని ప్రయోగించడం ఎంతో కష్టం. వీలు కాదు. మృత్యు భయం గురించి ఈ సందేశం సూచిస్తూ ఉందేమో. మానవుల భయాలు అగ్నిపర్వతంలాగే ఉంటాయి. మనస్సు పర్వతపు ప్రగాఢత్వంలో ఏ శక్తిని ఉపయోగించినా, ఎంత ధనాన్ని వెచ్చించినా మానవుడిలో ఉంటున్న నిరంతర మృత్యుభయం పోనే పోదు. దట్స్ రియల్లీ ట్రూ. మృత్యుభయమే మానవుడి మహాంతర్భాగంలో ఉంటోంది. కానీ జీవితం అనంతం. కాబట్టి మనం ఎప్పటికీ చావము. మనం ఎప్పటికీ నిజంగా జన్మించము అని తెలుసుకుంటే మానవుడికి మృత్యుభయం అనేది ఉండదు. ఎప్పటికీ చావము అంటే ఏంటి? ఆత్మ అనేది నాశనం లేనిది. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మృత్యు భయం ఉండదు. ఎప్పుడైతే మృత్యు భయం ఉండదో లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు మనకి. పూర్ణాత్మ. ఇది నేను కాదు, శరీరం నేను కాదు, ఆత్మను నేను అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరం పడిపోతుంది అని అనుకున్నప్పుడు కూడా ఎలాంటి భయము ఉండదు. ఎలాంటి ఆందోళన ఉండదు. హాయిగా మన గూటికి మనం వెళ్ళిపోతున్నాము అని అణువణువున, కణకణాన మనకు ఉందనుకోండి, ఊరికే పై లెవెల్‌లో కాదు. ఉందనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఆత్మస్థితిలో ఉన్నట్లు. ఇంకా మళ్ళీ జన్మ ఎందుకు మనకి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు? శరీరం ఉండగానే ఆత్మస్థితిని 100% గ్రహించి వేశామనుకో, ఇంకా ఇంకా మళ్ళీ జన్మించాల్సిన పని లేదు. అదన్నమాట. రమణ మహర్షిలాగా. మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఆయన గురించి. ఆయనకు సర్జరీ అంటే అదే మన శస్త్రచికిత్స, ఆపరేషన్ చేసినప్పుడు ఆయన మత్తుమందొద్దన్నారు. నాకెందుకు మత్తుమందు? ఆ చెయ్యికో, కాలుకో ఎక్కడైతే ఆయనకు చేస్తున్నారో అది చేయించుకుంటది. ఉండనివ్వక్కడ. ఆ లోపల ఉన్న ఆ పురుగు అంటే మనకు ఆయనకు ఏదైతే ఆ పుండు అంటాం కదా! అదేదైతే ఉందో దాన్ని కూడా ఆయన ఒక జీవిలాగానే చూసారన్నమాట.
ఆయన తీసుకోలేదు, మత్తుమంద తీసుకోలేదు. ఎందుకంటే ఆయనకు శరీరం సపరేట్. ఇప్పుడు పక్క శరీరానికి ఒక మన ముందర ఇంకొక మనిషికి శస్త్రచికిత్స చేస్తున్నారు. మనకి వీణ నొప్పేస్తుందా? మానసికంగా బాధపడతామేమో, అయ్యో పాపం, ఆహా ఊహు అంటామేమో. కానీ మన శరీరానికి ఏమన్నా నొప్పేస్తుందా? మనం ఏమన్నా ఫీల్ అవుతున్నామా ఆ కట్ చేస్తూ ఉన్నప్పుడు? లేదే. అదే విధమైన అనుభూతి రమణ మహర్షి గారికి. ఆయన శరీరం కాదు అని తెలుసుకున్న మనిషి. సో ఆయనకి ఏ పెయిన్ లేదు. శరీరాన్ని, దాన్ని రెండింటిని సపరేట్ గా చూశారాయన. ఇప్పుడు మన ఒంటి మీద బట్ట ఉంది, బట్టను కట్ చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఒక సిజర్స్ తీసుకుని ఆ బట్టను కట్ చేస్తూ ఉన్నారు. మనం ఏమైనా బాధగా ఫీల్ అవుతామా బట్టను కట్ చేస్తూ ఉంటే? లేదే. ఆయనకు అలాంటి క్లాత్ లాగా సమానం ఆ శరీరం అనేది. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఇంకా ఆయన జన్మించాల్సిన అవసరం రాదు. ఒకవేళ జన్మించిన ఏంటి అంటే బోధకులుగా వస్తారు వాళ్ళు. కర్మను అనుసరించి కాదు, బోధన చేయడానికి, ఎంతో మందిని వారిలాగా తయారు చేయడానికి. మన పితామహ పత్రిజీ గారిలాగా కూడా, రామకృష్ణ పరమహంసలాగా, వివేకానందుల వారిలాగా, గౌతమ బుద్ధుల్లాగా. కానీ జీవితం అనంతం కాబట్టి మనం ఎప్పటికీ చావము, మనం ఎప్పటికీ నిజంగా జన్మించము అని తెలుసుకుంటే మానవుడికి మృత్యు భయం ఉండనే ఉండదు. ఇప్పటికే ఎన్నో జన్మలు అనుభవించి ఉన్నామని, ఇంకా ఎన్నో జన్మలు మనకు ఉంటాయని తెలుసుకున్నప్పుడు మానవుడు ఎంత నిమ్మళంగా ఉండగలుగుతాడో ఇంకొక కోణంలో కూడా చెప్పారు. ఏంటి అంటే పూర్ణాత్మ కాదు, ఇంకా కాలేదు, మనం అన్ని లెసన్స్ నేర్చుకోలేదు. కానీ ఇది ఒక జన్మ, ఇది ఒక డ్రెస్. ఈ డ్రెస్ ఈ జన్మలో వేసుకున్నాను. శ్రీప్రియ అనే డ్రెస్ నేను ఈ జన్మలో వేసుకున్నాను. ఏవైతే లెసన్స్ అనుకున్నానో అవి నేర్చుకుంటూ ఉన్నాను. ఈ లెసన్స్ కి ఇంకా నాకు మిగిలి ఉన్నట్లయితే, ఇంకా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నట్లయితే అప్పుడు నాకు క్లియర్ గా తెలిసిపోతుంది, ఈ శ్రీప్రియ ఇంకో దగ్గర ఇంకొక మనిషిలాగా పుట్టేసి అవి కూడా నేర్చుకుంటాను. అవగాహన నాకు పూర్తిగా ఉంటది. అప్పుడు కూడా నేను పూర్ణాత్మ కాకపోయినా ఆత్మస్థితిలోనే ఉండి ఆలోచించగలుగుతున్నట్లు. అప్పుడు కూడా నాకు భయం ఉండదు. మృత్యువు వస్తోంది అంటే ఏ భయం ఉండదన్నమాట. నిమ్మళంగా ఉండగలడు. ఎన్నో ఆత్మలు మనకిప్పుడు పత్రిజ గారు కూడా ఆయన ఏమన్నారు, ఆయన చనిపోతే నేను ఎప్పుడూ చూడలేదు, సెలబ్రేషన్ లాగా చేశారు. రైట్. సో అది నాకు అది చాలా ఆశ్చర్యము అనిపించింది. కానీ అప్పటికే ధ్యానంలో ఉన్నాను. అప్పటికి 1.5 ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ జ్ఞానం సింక్ అయిపోతూ ఉండింది కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అదర్వైజ్ జ్ఞానంలో లేకుంటే ఏంటి పిచ్చోళ్ళ చనిపోతే సెలబ్రేషన్స్ అంటారు ఏంటిది అని అనిపిస్తూ ఉంటది కదా మనకి. బికాస్ ఆ స్థితిలో ఉంటాం కాబట్టి ఆ టైంలో. మనకు జ్ఞాన పరిధి పెరుగుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా యాక్సెప్టెన్సీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎన్నో ఆత్మలు మన ప్రక్కనే మనకు సహాయపడేందుకు సంసిద్ధంగా ఉన్నాయని, భౌతిక శరీరంలో ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు సైతం ఆ ఆత్మలు మనకు సహాయపడుతూనే ఉంటాయన్న, ఆత్మస్థితిలో మన బంధుమిత్రులందరినీ మనం కలుసుకోవచ్చునన్న జ్ఞానం మానవుడిలో ఏర్పడినప్పుడు ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా ఆ మానవుడు ఉండగలుగుతాడు. అంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మనలాంటి ఆత్మలే. వాళ్ళందరూ కూడా వాళ్ళ లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చారు. ఎవరు మన మీద కోపం చూపించినా అది కోపం చూపించినట్టు కాదు, అది ప్లాన్‌లో భాగమే. వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అది నా లైఫ్‌లో లెసన్‌గా నేను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ జ్ఞానం మనకుందనుకోండి, అందరిని మనలాగే చూసుకుంటాం. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అందరిని కూడా అంతే ప్రేమించుకుంటాం. మనల్ని మనం ఎప్పుడు తిట్టుకోమా? ఒక తప్పు చేస్తాం, ఛీ! బుద్ధి లేదు నాకు, నిన్నే వాళ్ళు చెప్పారు గదా, మళ్ళీ ఈ రోజే చేశాను అనుకుంటూ ఉంటాం గదా. ఒక పని ఏదో మిస్టేక్ చేశాము, ఎన్నిసార్లు చేస్తానో, ఎన్నిసార్లు అనుకుంటానో, బుద్ధుండదు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాను నేను. తిట్టుకున్నాం కదా. తిట్టుకున్నంత మాత్రాన మనల్ని మనం ద్వేషించుకుంటామా? లేదు కదా. తర్వాత ప్రేమించుకుంటాం కదా. అదే విధంగా పక్క వ్యక్తుల్ని చూడగలం. వాళ్ళు మనల్ని ఒక ఇబ్బంది పెట్టినా, ఒక మాట మనం వాళ్ళనన్నా ఆ శత్రుత్వం అనేది పెరగదు. ఆ సందర్భం వరకే, ఆ క్షణం వరకే, ఆ ప్రజెంట్ స్థితి వరకే ఉండి తర్వాత అది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది.
ఎప్పుడైతే నన్ను ఆ మాట అన్నాడు, నన్ను ఆ మాట అన్నది, నన్ను ఇలా చేసింది, నన్ను అలా చేసింది, అది ఎప్పుడైతే డ్రాగ్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మనని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఆ పక్క వ్యక్తిని అలా చూడట్లేదు. మనం అందరినీ చూడగలగాలి అదే ఆత్మస్థితిలో. నన్ను మానవుల్లో ఏర్పడినప్పుడు ఎంత ప్రశాంతంగా నిబ్బరంగా ఈ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉన్నాయన్నమాట. ఏ లైన్ లో ఉన్నాను అని వెతుకుతున్నాను. ఎంత ప్రశాంతంగా నిబ్బరంగా ఆ మానవుడు ఉండగలుగుతాడు. మనల్ని సంరక్షిస్తూ ఉండే దేవతలు నిజంగానే ఉన్నారని గ్రహించినప్పుడు మానవులు ఎంత నిశ్చిత్తగా ఉండగలుగుతారో. ఎస్, మనం అందరికీ దైవభక్తి ఉంటుంది మాస్టర్స్, అవునా? అందరికీ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలుగుతుంది. కానీ ఒక సమస్య రాగానే మనకెవరైనా వచ్చి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడులే అన్నా కూడా మనందరికీ తెలుసు 100% దాన్ని నమ్ముకొని హాయిగా నిశ్చింతగా ఉండగలమా? రకరకాల రీజన్స్ తో నా ప్రయత్నం నేను చేయాలను జరుగుతుంది. కానీ 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 ఇది ఉంటుంది. అవునా? మనం ఎప్పుడైతే 100% ఈ సమస్య వచ్చింది అక్కడి నుంచే, దీనికి పరిష్కారము అక్కడి నుంచే వస్తుంది, మానవుడిగా నా ప్రయత్నం ఏదో నేను చేయాలి అంతే. అంటే నాకివ్వబడిన బాధ్యత ఏదో నేను నెరవేరుస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామంటే, కలువ వాటర్, తామరపు వాటర్ మీద ఎలా అయితే ఉంటుందో అది పుష్పిస్తుంది, అది దాని జీవనం అయిపోయినప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక ప్రక్రియలాగా సాగిపోతూ ఉంటుంది. తప్పిస్తే దానికి వాటర్ ఏమాత్రం అంటుకోదు. అలాగే మనం కూడా ఇది నా కర్తవ్యం, నిర్వర్తిస్తున్నాను అంతే. ఫలితానికి నాకు సంబంధం లేదు. ఆ కర్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచే ఫలితం కూడా వస్తుంది. ఆ కర్తవ్యం మాత్రమే నాది, ఆ బాధ్యత మాత్రమే నాది. పూర్తిగా పైవాడు చూసుకుంటాడు. 100% నమ్మకం. ఒక చంటి పిల్లోడు ఏడ్చినప్పుడు తల్లి వస్తుందని ఎంత గట్టిగా అయితే నమ్ముతాడో అంతే గట్టిగా, అంతే 100% మనకు ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ ఏడుపు వినగానే తల్లి ఎలాగైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నీడు చూస్తుందో అలాగే ఆ పైన ఉన్న తల్లిదండ్రులు మనకు పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. అంతే సత్యం మాస్టర్స్. కుటుంబ వ్యవస్థ అనేది మనకు ఎలా ఇవ్వబడింది అంటే ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. మన తల్లిదండ్రులకు, ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనకు ఎలాంటి అనుబంధం అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దగా అయిన తర్వాత మాయా మర్మం బుద్ధి జ్ఞానం అన్ని పోతాయి. మాయా మర్మం వచ్చేసి బుద్ధి జ్ఞానం అన్ని పోతాయి. రకరకాల లేయర్స్ మనకు వాళ్ళకు మధ్యలో ఉండిపోతాయి. సొంత తల్లిదండ్రుల్ని మనం ద్వేషిస్తూ ఉంటాము, కోప్పడుతూ ఉంటాము, రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని ద్వేషించడం రకరకాలుగా అది కూడా ఉంటుంది. అవన్నీ మాయా పొరలు, మన లైఫ్ లెసన్ స్టార్ట్ అయినవి అని అనుకోవాలి. కానీ చిన్నగున్నప్పుడు ఇప్పుడు వచ్చి తల్లి దగ్గరికి తీసుకోగానే టక్కున నోరు మూసేస్తాడు. వాడు అవసరం తీరిందా లేదా పక్కన పెట్టు, టక్కున వాడికి ఎంతో కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది. అవునా? ఇప్పుడు ఒక ఇంట్లోకి తెలియని మనిషి వచ్చాడు, ఒక 1 year old కిడ్. వాడికి అంతా తెలుస్తుంది కదా, తల్లి తండ్రి అన్న తమ్ముడు ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాడికి ధైర్యంగా ఉంటుంది. కొత్త మనిషి రాగానే ఏడుస్తూ ఉంటారు పిల్లలు. మళ్ళీ మన పక్కనున్న అన్నో అక్కో తండ్రో తల్లో నానమ్మో అమ్మమ్మో తీసుకోగానే వాడు కామ్ అయిపోతాడు, ధైర్యంగా ఉంటాడు. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన మనిషిని కింది నుంచి పైదాకా పరీక్ష చేస్తూ ఉంటాడు, ఏ భయం లేకుండా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? తన వాళ్ళు తన దగ్గర ఉన్నారు అన్న నమ్మకంతో. అలాగే ఆ దేవుడు నాతో పాటే ఉన్నాడు అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో 100% నాకు చేస్తాడు అని నరాన జీర్ణించుకున్నప్పుడు అన్ని అద్భుతాలే. దేవతలు నిజంగానే ఉన్నారని గ్రహించినప్పుడు మానవులు ఎంత నిశ్చింతగా ఉండగలుగుతారో. మన సమస్త కర్మలకు మనమే బాధ్యులమని, మనం మిగతా వాళ్ళకెవరికైనా ఏ చెడు అయినా చేస్తే ఆ దుష్కర్మలను గమనించి చూసేవాళ్ళు ఉన్నారని మనకు తెలిసొస్తే, ఆ కర్మ ఫలితాలను మనమే మరు జన్మల్లో అనుభవించ తీరాలని మనకు తెలిసొస్తే, అన్ని రుణాలను మనం తీర్చుకొని తీరాలని, పరుల పట్ల దయాదాక్షిణ్యాలతో అహింసాత్మకంగానే ఉండాలని మనకు తెలిసొస్తే, మన కోపాలు, ప్రతీకార వాంఛలు అంతటితో అదృశ్యమైపోతాయి.
ఇవన్నీ మనకు తెలుసు మాస్టర్స్. సనాతన ధర్మాన్ని తెలిసిన ప్రతి ఒక్కరికి ఈయన రాసిన ప్రతి స్టేట్మెంట్ మనకు తెలుసు. కానీ మనకన్నీ ఉన్నాయి. ఆవేశం, ఆందోళన, భయము, కోపం, చిరాకు, విసుగు అన్నీ ఉన్నాయి. నమ్మకం, ప్రేమ అన్ని ఇటు అటు రెండు, బోత్ ప్లస్ అండ్ మైనస్. ఎందుకున్నాయి? బికాస్ కొన్ని లేయర్స్ వరకు ఈ నమ్మకం ఉంది, కొన్ని లేయర్స్ లో మళ్ళీ అపనమ్మకం ఉంది. కానీ ఈ కానీ అన్న వర్డ్ ఉంది. మనకున్న ఆ లోపల సెంట్రల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ కణాలు ఏవైతే ఆ రక్తంలో ప్రతి కణం అంటూ ఉంటాం కదా, ఏదైతే ఉందో కొన్ని నమ్మకాన్ని చెబుతూ ఉంటే కొన్ని కానీ అంటూ ఉన్నాయి. ఎప్పుడైతే కానీ అన్నామో దట్స్ ఇట్, అక్కడ హోల్ ఉన్నట్టు, ఆ బకెట్ కు హోల్ ఉన్నట్టు. నాకు నేమ్స్ గుర్తులేవు, చాలా రోజుల కింద విన్నాను ఇది చాగంటి గారి సత్సంగంలో. ఏంటి అంటే పరాశర భట్టాచార్య అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పేరు. మనకి పేర్లు అవసరం లేదు లేక నాకు ఆ పేరు గుర్తుంది. అది ఏం చేస్తారంటే ఆయన చాలా అమ్మవారి భక్తుడు అనుకుంటా. ఆయన ఏం చేస్తాడు, ఒక పైనుంచి కిందికి పడడమా ఏదో జరుగుతుందండి, ఏదో ప్రమాదం జరగడమా ఏదో జరుగుతుంది. అయితే అప్పుడు ఏమంటాడంటే నేనే నువ్వే గనక, అమ్మవారికి ఏమని మొక్కుతాడంటే నువ్వే గనక ఉన్నట్లయితే, ఈ ఫ్రేజ్ అంటాడనమాట. అమ్మవారు నువ్వే గనక ఉన్నట్లయితే నాకు ఇది జరగదు అంటే, ఆ ప్రమాదం ఏదైతే ఉందో అది జరగదు. నాకు పూర్తిగా గుర్తుకులేదు, మీకు దాని యొక్క సారాంశం ఇస్తున్నాను ఇక్కడ. నువ్వే గనక ఉన్నట్లయితే నాకు ఇది ప్రమాదం జరగదు, లేదా నాకు ఇది మంచి జరుగుతుంది అనేటట్లుగా ఆ ముందర ఉన్నట్లయితే అని అంటాడనమాట. అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే కన్నో ముక్కో ఏదో సొట్టబోతుంది ఆయనకి. ఎందుకు పోయింది? ఆయన చాలా భక్తుడు, నమ్మకం పూర్తిగా ఉంది దైవం మీద, ఆల్మోస్ట్ పూర్ణాత్మ స్థాయి. ఎందుకు జరిగింది ఆయనకి అంటే ఉన్నట్లయితే. ఈ ఉన్నట్లయితే ఏంటి? నువ్వు ఉన్నావు, పీరియడ్, ఫుల్ స్టాప్ అక్కడ, అంతే. కామ కాదు. కామ ఎప్పుడు పెడతాము? కామ తర్వాత బట్ అనేది వస్తుంది మనకి, ఆర్ ఇఫ్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే బట్ ఆర్ ఇఫ్ అనేది వస్తుంది. ఆ ఉన్నట్లయితే అని ఏదైతే వర్డ్ వాడాడో అందుకనట ఆయన కన్నో ముక్కో ఆ ప్రమాదం సంభవించింది. ఆ స్టోరీ మంచిగా ఉంటుంది మాస్టర్స్, ఆయన చెప్పింది నాకు పూర్తిగా గుర్తుకు లేదు. నా మీనింగ్ ఇక్కడ ఏంటంటే ఆ కానీలు ఉన్నప్పుడు మళ్ళీ మనము మన బకెట్కు మనం హోల్ పెట్టుకున్నట్టు. నమ్ముతున్నాను అంటే నమ్ముతున్నాను, పీరియడ్. ఇది జరుగుతుంది, పీరియడ్. పీరియడ్ అంటే ఫుల్ స్టాప్. అంతలా నమ్మాలన్నమాట. ఇప్పుడు అర్జునుడు బాణం సంధిస్తాడు యుద్ధంలో, అవతలి వారు ఆ బాణంకి, ఇప్పుడు ఆ బాణం ఈయన సంధించాడు, ఏది అవతల వారిని చంపడం. ఆ యుద్ధంలో ఏంటంటే చంపడం, తొలగించడం అక్కడి నుంచి, రైట్? ఆ ఉద్దేశంతో ఆయన ఇస్తాడు. కానీ చనిపోవాలి అన్న ఫలితం ఆయన ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాణం సంధించడం వరకే ఆయన పని. ఆ ఫలితాన్ని ఈయన ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆ ఫలితం మీద అపనమ్మకం కూడా పెట్టుకోకూడదు. రెండు, నో ఎక్స్పెక్టేషన్, నో కానీ, పూర్తి నమ్మకంతో దాన్ని వదిలేసేయాలి. వదిలేశాక దానికి నీకు సంబంధం లేదు, ఇంకా ఆ ఫలితానికి నీకు సంబంధం లేదు. తర్వాత పై ఆయన ఎంటర్ అవుతాడు, మనం కాదు. అది కూడా మనం మాట్లాడుకున్నాం ఒకసారి. ఏంటది, మన అర్జునుడి స్వయంవరం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం క్లాస్ లో. ఆయన కిందికి ఏమని చెప్తాడంటే శ్రీకృష్ణుడు ఆ స్వయంవరంలో, నువ్వు బాణాన్ని ఆ కింద నీటి వైపు చూస్తూ ఆ పైన ఉన్న ఫిష్ యొక్క కన్నుని ఛేదించడం సంథింగ్ ఏదో ఉంటుంది, అది స్వయంవరంలో పరీక్ష, రైట్? సో అప్పుడు ఏమంటాడంటే ఇలా సంధించి ఇలా పెట్టి ఇది చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని కృష్ణుడు అంటాడు. అప్పుడు అర్జునుడు ఒకలాంటి వెటకారం అని చెప్పలేము, బట్ ఒకలాంటి ఆయన మీద ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో, నేనే బాణాన్ని సంధిస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే ప్రయోగిస్తున్నాను, నువ్వు చేసేదేంటి కృష్ణ అంటాడు. అంటే కృష్ణుడు ఏమంటాడంటే ఎస్, అన్నీ నువ్వే చేస్తున్నావు, ఆ నీరు కదలకుండా చూసుకునే బాధ్యత నాది. అర్జునుడు చేయగలడా నీరు కదలకుండా చూసేది? ఇప్పుడు ఆయన బాణం సంధించిన తర్వాత నీరు కదిలింది అనుకోండి, ఏదైనా ఒక రీజన్ కి, అప్పుడు ఏమవుతుంది? ఆ
అది డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కదండి. ఆ సంధించిన బాణం ఆ ప్లేస్లోనే పడిపోదు కదా. సో ఆ నీరు కదలకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి చెప్తాడు. అది నేను చేస్తాను అంటాడు. అందుకని ఫలితాన్ని ఎప్పుడూ శాసించవద్దు, ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేనే చేశాను అన్న ఫలితాన్ని తీసుకోకూడదు. మనం కర్తవ్యం మాత్రమే, అంతే మనం చేయాల్సింది. ఆ దిశగా ఆలోచించి ఆ దిశగా మనం పనిచేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఎస్, అద్భుతం అంటే అద్భుతం, అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మహాగురువులు ఉంటారు, వాళ్ళు శాపం ఇస్తే శాపం జరుగుతుంది, వరం ఇస్తే వరం జరుగుతుంది. ఎలా? వాళ్ళు మనలాగా జీవితం తీసుకున్న వాళ్ళే. ఎలా? అణువణువున వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో 100% నమ్ముతున్నారు, వాళ్ళు ఒక మాట అంటున్నారు అంటే అది జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది కాబట్టి వాళ్ళు అనడం లేదు, వాళ్ళు అనడం వల్ల జరిగి తీరుతుంది. ఆ మాటకి పవర్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపల ఉన్న 4 రకాల శక్తులు ఉంటాయన్నమాట. సద్గురు చెప్తారు, ఆ 4 రకాల శక్తులు ఒకే సరళ రేఖలో ప్రయాణిస్తాయన్నమాట. ఎవరికైతే ఒకే సరళ రేఖలో ఆ 4 శక్తులు శారీరక, మానసిక, ఆత్మ, 4 రకాల శక్తులండి. స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియోలో ఉంటుంది. ఆయన యొక్క స్పిరిచువల్ రియాలిటీ బై సద్గురు అని కొట్టి చూడండి. అందులో ఉంటుంది 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అని. ఆ 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఒకే సరళ రేఖలో ప్రయాణించినప్పుడు ఈ పర్వతాన్ని నేను చిటికన వేలు మీద నేను మోయగలను అంటే నేను మోయగలను. శ్రీకృష్ణుడు ఎలా మోసాడు అని చెప్పడానికి ఒకే ఒక ఆన్సర్, ఆ 4 ఎనర్జీస్ ఆర్ ఇన్ ద లీనియర్ ఫామ్, సరళ రేఖలో ఉన్నాయి ఆయనకు, అందుకని ఆయన మోయగలిగాడు. సింపుల్. అది మీకు కుదిరితే చూడండి. స్పిరిచువల్, నేను ఇంగ్లీష్ లో విన్నాను, తెలుగు కూడా ఉందేమో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ యాక్చువల్లీ. 27 minutes ఎంతో ఉంటుంది. నేను కొన్ని రోజుల తరబడి విన్నాను అనమాట. అది మొత్తం సింక్ అయ్యేంత వరకు. ఎప్పుడు విన్నాను? నైట్ పడుకునే ముందు వినేదాన్ని. కొన్నిసార్లు పడుకునేదాన్ని అట్లాగే పట్టుకొని. కానీ అది ఎంతలా సింక్ అయిపోయింది ఆ జ్ఞానం అనేది ఇప్పుడు నాకు అర్థమైపోతుంది అనమాట. ఇది 2 years బ్యాక్ నేను చేసింది. చాలా నచ్చి విన్నాను. దానివల్ల నాకేదో ఉపయోగం అదంతా నాకు అప్పుడేం పెద్దగా తెలీదు. బట్ నాకు ఆ వీడియో చాలా నచ్చింది. స్పిరిచువల్ రియాలిటీ బై సద్గురు అని కొట్టండి, అందులో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎగ్జాంపుల్స్ తీసుకొని. తెలుగులో కూడా ఉందేమో, ట్రై చేసుకోండి ఇన్ కేస్ ఇంగ్లీష్ అర్థం కాకపోతే. నాకు ఒకవేళ కనిపిస్తే నేనైనా చెప్తాను మీకు. చాలా బాగుంటుంది మాస్టర్స్, అది వినండి. నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో డిఫరెంట్ మాస్టర్స్ ని, సద్గురు అని, చాగంటి అని ఇలా చెప్తూ ఉన్నాను. నేను ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేస్తే దయచేసి ఆపండి నన్ను, నేను క్లారిటీ ఇస్తాను. నాకు ఆ టైంలో ఏవేవైతే బ్రెయిన్ లో వస్తూ ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటే ప్లీజ్ స్టాప్ మీ అండ్ నాకు మళ్ళీ చెప్తే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను మాస్టర్స్. సో ఈ మూడో ఈ పరమాత్ముడు, ఆ పైన పరమాత్మ ఉన్నాడు అని తెలిస్తే ఇవేమీ చెయ్యం కదా. మనం ఏ పాపమైతే చేశామో ఆ పాపం ఎన్ని జన్మలైనా దాని ఫలితం అనుభవించి తీరాల్సిందే అని తెలిస్తే దుష్కర్మలు ఏదీ చెయ్యం కదా. అది అణువణువున జీర్ణించుకుపోయి ఉండాలి మనకి. ఇప్పుడు నేను ఈ తప్పు తెలియకుండా చేశామనుకోండి, మనకి ఏ పాపమో అంటదండి, చిన్నపిల్లలాగా. ఏది మనం తెలియకుండా చేసినా ఆ పర్టికులర్ థింగ్ కి మనం చంటి పాపతో సమానం. తెలిసి చేయకూడదు. ఓని తెలిసి చేసేశారు, తప్పు జరిగిపోయింది, పొరపాటు ఏదో ఒకటి జరిగిపోయింది, వెంటనే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పేసుకోండి. చాలా సర్వసాధారణం, తెలిసినా కూడా చేస్తూ ఉంటాము. పొరపాటు అయిందనుకోనో, లేదా ఆ టైంలో మనకు మూర్ఖత్వం అనుకోండి, కోపం అనుకోండి, ఆవేశంలో చేసేసాము, ఏం పర్లేదు, ఏం చేజారిపోలేదు, సరిదిద్దుకోవచ్చు. క్షమాపణ చెప్పేసేయండి. కుదిరితే డైరెక్ట్ గా ఆ పరిస్థితికి గాని ఆ వ్యక్తికి గాని. కుదరలేదు చెప్పడానికి, మీరు క్షమాపణ చెప్తే మళ్ళీ నెత్తినెక్కి కూర్చుంటారు అనిపించింది అనుకుందాం, మనసులో ఎంత 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 ఫీలింగ్ తో చెప్పగలిగితే అంత చెప్పండి. దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను చేయకుండాల్సి ఉండింది, నెక్స్ట్ టైం ఇలా పొరపాటు చేయకుండా ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి మాస్టర్స్ అంటే ఆ లోపల ఉన్న ఇన్నర్ మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా. మళ్ళీ జరిగింది అనుకోండి, మళ్ళీ సేమ్ పద్ధతి, క్షమాపణ చెప్పేసేయండి. ఒక రోజుకి ఏమవుతుంది అంటే ఆ ఇన్నర్ మాస్టర్స్ కి మీకు మధ్యలో కనెక్షన్
ఒకే రీతిగా అంటే ఒకే పాయింట్ లో ఉంటారనమాట. అప్పుడు ఆ తప్పు జరగదు ఇంకా. అది జ్ఞానంతోనే భగవంతుణ్ణి మనం సమీపిస్తాము అన్నమాట నిజమే అయితే, నిజమే అని మనకు తెలిసొస్తే మనలో స్వార్థాలు, అధికార వాంఛలు కూడా అంతమైపోతాయి. జ్ఞానం పరమావధి. ఇది ఎవరికైతే తెలుస్తుందో అన్నీ కూడా స్వార్థాలు, అధికార వాంఛలు. ఇప్పుడు అనుకుంటాం కదా, ముఖ్యమంత్రి సీట్ దొరికింది, ఇంకా మొత్తం నాదే. ఏం నాదే? 5 ఏండ్ల తర్వాత ఉంటాడో పోతాడో తెలియదు. జైలుకెళ్తాడా తెలీదు. ఏమీ తెలీదు. అవునా? ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. స్టిల్ ఏమైనా జ్ఞానం వస్తుందా వాళ్ళకి? 5 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు నాకు ఇది తమిళనాడు, బీహారు ఈ 2 దగ్గరలోనే తెలుసు. ఇప్పుడు ఎక్కడా లేదు. మనం తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రాలో చూస్తున్నాం. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఒకప్పుడు లేదు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేశారు కానీ, వ్యక్తిగతంగా కూడా విపరీతమైన కక్ష పెంచుకుని అందరూ తప్పులు చేశారు. ఆ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఏవో కుంభకోణాలు చేసిన వాళ్లే. కానీ వీళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళని వ్యక్తిగతంగా పెంచుకొని అన్నీ తీసేసి వాళ్ళని శిక్షించడం తప్పు కాదు. కానీ వ్యక్తిగతంగా ఆ ఇంటెన్షన్ పెట్టుకొని చేస్తారు కదా, దట్స్ నాట్ రైట్. నువ్వు తప్పు చేశావు, నిన్ను చట్ట ప్రకారం శిక్షిస్తున్నాను అన్న మానసిక స్థితిలో చేస్తే తప్పులేదు. నువ్వు నన్ను అప్పుడు చేసావు, నిన్ను ఇప్పుడు నేను చేస్తాను అన్నప్పుడు ఆయన కర్మ ఆయనకుంటది, ఈయన కర్మ ఈయనకుంటది. మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ ఆయన వెళ్ళిపోయారు. ఆయన దాంట్లో ఎవరైతే ఇబ్బందులు ఏర్పడ్డాయో, ఇటు ఇంకొక ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ గా ఆయన మీద దాడులు జరగడం. ఆయన మీద ఇన్ ద సెన్స్ వాళ్ళ మీద. ఇటు తెలంగాణలో కేసీఆర్ గారి గవర్నమెంట్ చూసాం. అప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడ్డారనుకున్నారో వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చారు. వచ్చి రాగానే వాళ్ళు అదే మొదలు పెడుతున్నారు. ఎప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 5 years ఉంటారా? వీళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ అతనే రావచ్చు, మళ్ళీ అతను మొదలు పెట్టొచ్చు. ఇది ఎందుకు జరుగుతోంది? జ్ఞానం లేక. నేను ఇప్పుడు చేస్తే మళ్ళీ నేను పొందాలి, ఆయన చేసింది నేను చేస్తున్నాను, మళ్ళీ నేను చేసింది ఆయన చేస్తాను. ఇది ఒక కర్మ చక్రం అంతే. అది ప్రతి 5 years ని మీరు ఒక జన్మలాగా తీసుకున్నట్లయితే అర్థమైపోతుంది. అప్పుడు ఆయన చేశాడు, ఈ తర్వాత జన్మలో అంటే తర్వాత గవర్నమెంట్ లో ఈయన పొందుతున్నాడు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో ముందు ఆయన పొందుతాడు. అంటే ఒక జన్మది ఇంకో జన్మలో మనం ఎలా అయితే ఫలితం పొందుతామో క్లియర్ ఎగ్జాంపుల్ అక్కడ అది మనకి. సో అధికార వాంఛలు, స్వార్థాలు అన్ని కూడా అంతమైపోతాయి ఎప్పుడు? జ్ఞానం గురించి తెలిసినప్పుడు. అసూయ ద్వేషాలతో ఉండడం వల్ల మానవుడికి ఏ ప్రయోజనము, పరమార్థము కూడా ఉండదు. ఆ దుర్గుణాలకు అప్పుడు ఏ విలువ కూడా ఉండదు. అసూయ ద్వేషాలు అనేవి కూడా ఖచ్చితంగా వదిలించుకోవాల్సినవి. ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. మనకు ఉంటాయి, 100% ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, 100% ఉంటాయి. అంటే 100% అంటే అందరికీ 100% అసూయ ద్వేషం ఉంటుందని చెప్పట్లేదు. 1% 2% మనందరికీ ఖచ్చితంగా ఉంటాయి. ఆ పరమ గురువులకు తప్పిస్తే వాళ్ళకు ఉండదు, మనందరికీ ఉంటాయి. అది ఐడెంటిఫై చేసుకోవాలి. పైకి చూస్తే మనకు ఉండనట్టుగా అనిపిస్తూ ఉంటది, కానీ తరిచి చూసుకోవాలి. వాటికి మనకు వర్క్ షాప్స్ లాంటివి ఉంటాయి. అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. చాలా బుక్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాము అసూయ ద్వేషాల మీద. నేనే నా ఎగ్జాంపులే మీకు చెప్పాను. నాకు ఇట్లా ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే నేను చేయగలిగేదాన్ని కాదేమో, కానీ అంతకుముందే నేను ఒక సత్సంగంలో విన్నాను. ఈర్ష, అసూయ అంటే 2 డిఫరెంట్ అనేది మీకు చెప్పాను. మన ఈ బుక్ రీడింగ్ సెషన్ లోనే చెప్పాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఇమ్మీడియట్ గా వాళ్ళకి హెల్ప్ చేశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది అని. అది 1% పోగొట్టుకున్నానేమో అక్కడ. ఇంకా ఉంటది. ఇంకా నేను తరచి చూసుకోవాలి, నాకేం కలుగుతోంది, ఎందుకు వాళ్ళ మీద తెలియకుండా కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నాకు నచ్చట్లేదు, మిగతా వాళ్ళకి బాగానే హెల్ప్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ పర్సన్ కి హెల్ప్ అనగానే నాకు నచ్చట్లేదు, లోపల నుంచి ఏవో రీజన్స్, అతను అంతే, అతనికి చేయొద్దు, ఆమెకి చేయొద్దు, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి నా లోపల నుంచి? రాకూడదే. అవి మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటామో అప్పుడు వాటికి ఒక్కొక్క దానికి ఆన్సర్ వస్తుంది. ఇతను ఎక్స్ అనే వైకి మనం ఎలా హెల్ప్ చేసామో, వై అనే అతను కూడా హెల్ప్ చేయడానికి మనకు లోపల నుంచి ఆ ఉత్ప్రేరకంలాగా ఉంటుందన్నమాట. ఆ శక్తి అనేది వస్తుంది మనకి మెల్లమెల్లగా. అంత ఈజీ కాదు ఈ అరిషడ్ వర్గాలు అనేవి. వాటి మీద విజయం సాధించడం అనేది అంత ఈజీ కాదు. కంట్రోల్ చేయకూడదు, నియంత్రణ చేయకూడదు. ఎప్పుడైనా అరిషడ్ వర్గాల్ని విజయం సాధించాలి వాటిపైన.
అప్పుడు ఆ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ జన్మల్లోకి వెళ్ళినప్పుడు ఆ పర్టిక్యులర్ ఎమోషన్ ఏదైతే ఉందో, అరిషడ్ వర్గాలలోని ఎమోషన్ ఏదైతే ఉందో, ఇంకా దాని గురించి మనం ఏమీ వర్క్ చేయని అవసరం లేదు. అది ఆ దాంట్లో సబ్జెక్ట్ లో 100 మార్క్స్ వచ్చేసాయి మనకి. వేరేవి తీసుకుంటాం. ఇప్పుడు కొంతమందిని చూస్తాము, అస్సలు భయపడరు వాళ్ళు. వాళ్ళు దేనికి భయపడరు. అంటే అర్థం ఏంటంటే, ఆ భయానికి సంబంధించిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో పూర్వజన్మలలో క్లియర్ చేసేసారు వాళ్ళు. 100 మార్క్స్ వచ్చేసాయి. ఇంకా లేదు వాళ్ళకి భయం. అలా అన్నమాట. సో మనం ఇక్కడ ఆపేసుకుందాం మాస్టర్స్. ఇన్ కేస్ రేపు మాధురి గారికి కానీ కుదరకపోతే నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను, రేపు కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ మెడిటేషన్ సెషన్. Hope you all enjoyed.